ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లకు కూడా అందని లెక్కలను సెకన్లలో పూర్తి చేస్తాయని మనం క్వాంటమ్ కంప్యూటర్ల గురించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ తాజాగా జరిగిన ఒక సంచలనమైన పరిశోధనలో షాకింగ్ నిజం బయటపడతాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్లు తాము చేస్తున్న పనిని మధ్యలోనే మర్చిపోతున్నాయట. గజనీలాగా మారిపోతున్న ఈ సూపర్ మెషిన్ల వెనుక ఉన్న ఆ వింత కథేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పరిశోధనను స్విట్జర్లాండ్లో ఈపీఎఫ్ఎల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆర్మాండో అంగ్రిసాని, హీ హ్యూమ్ క్వేక్ నేతృత్వంలో నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మకమైన నేచర్ ఫిజిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. క్వాంటమ్ సర్క్యూట్లు ఎంత లోతుగా ఉంటే అంత శక్తివంతంగా మారుతాయి అనే పాత నమ్మకాన్ని ఈ స్టడీ పటాపంచలు చేసింది. అసలు క్వాంటమ్ కంప్యూటర్లు ఎందుకు మర్చిపోతున్నాయి? దీనికి గల ప్రధాన కారణం నాయిస్. క్వాంటమ్ కంప్యూటర్లలో సమాచారాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు చిన్నపాటి అస్థిరత ఏర్పడుతుంది. దీన్నే శాస్త్రవేత్తలు నాయిస్ అని పిలుస్తారు. మనం పేక ముక్కలతో మేడ కట్టినప్పుడు కింద ఒక్క ముక్క కదిలిన పైన ఉన్నవని ఎలా కూలిపోతాయో, క్వాంటమ్ సర్క్యూటర్లో కూడా ఈ నాయిస్ వల్ల మొదటి స్టెప్స్లో జరిగిన పని క్రమంగా మాయమైపోతుంది. ఈ పరిశోధనలో తేలిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, క్వాంటమ్ సర్క్యూట్లు ఎంత పొడవుగా ఉన్నా కేవలం చివరి కొన్ని స్టెప్స్ మాత్రమే ఫలితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అంటే కంప్యూటర్ తన మొదటి స్టెప్లో చేసిన పనంతటిని నాయిస్ వల్ల మర్చిపోతుంది. ఫలితంగా వందల దశల్లో సంక్లిష్టమైన క్వాంటమ్ సర్క్యూటర్లు కూడా కేవలం 10 దశల సాధారణ సర్క్యూటర్లాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇక్కడే గమనించాల్సిన షాకింగ్ విషయం కూడా ఉంది. ఈ నాయిస్ వల్ల క్వాంటమ్ సర్క్యూటర్లు ఈజీగా ట్రైనింగ్ అవుతున్నట్లుగా కూడా కనిపిస్తున్నాయి. కానీ అది నిజమైన శక్తి కాదు. నాయిస్ వల్ల సర్క్యూట్ సంక్లిష్టత తగ్గిపోవటం వల్ల అది మనకు సులభంగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే మనం క్వాంటమ్ కంప్యూటర్ల నుండి ఆశిస్తున్న అద్భుతమైన సామర్థ్యం ఈ నాయిస్ వల్ల సకానికి పైగా ఆవిరైపోతుందన్నమాట. ఈ ఆవిష్కరణ క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. కేవలం సర్క్యూట్ పొడవును పెంచడం వల్ల క్వాంటమ్ కంప్యూటర్ల వేగం పెరగదని, ముందుగా ఆ నాయిస్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లేదంటే ఎంత ఖరీదైన క్వాంటమ్ మెషిన్ అయినా సరే సాధారణ కంప్యూటర్ లాగే పనిచేస్తుందని ఈ స్టడీ స్పష్టం చేస్తుంది. చూశారు కదా, వేగంలో రారాజు అనుకున్న క్వాంటమ్ కంప్యూటర్లకు కూడా ఒక బలహీనత ఉందని తేలిపోయింది. సైన్స్ ప్రపంచాన్ని షాక్కి గురి చేసిన ఈ క్వాంటమ్ గజని మిస్టరీని శాస్త్రవేత్తలు ఎలా ఛేదిస్తారో వేచి చూడాలి. ఇక ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.